ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నిరంతరం కరెంటు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలపైన ప్రజాభవన్లో ఇంధన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బట్టి ఎండ తీవ్రత పెరగటంతో పాటు ఇల్లు, కార్యాలయాల్లో ఏసీలు, కూలర్ల వాడకం విపరీతంగా పెరిగిందని డిప్యూటీ సీఎంకు వివరించారు అధికారులు. దీనికి వ్యవసాయ అవసరాలు కూడా తోడవటంతో గ్రిడ్ పైన ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యుత్ మార్కెట్పై ఒత్తిడి ఉన్నా రాష్ట్ర అవసరాలకు ఏమాత్రం లోటు రాకుండా పవర్ ఎక్స్చేంజ్ ద్వారా అదనపు విద్యుత్ కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు బట్టి విక్రమార్క. హాస్పిటళ్లకు, తాగునీటి పథకాలకు, అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, జల విద్యుత్ ఉత్పత్తిని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రాబోయే రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో అన్ని విద్యుత్ సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వివరించారు. రాష్ట్రమంతటా విద్యుత్ అవసరాలు, సరఫరాను నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు బట్టి విక్రమార్క. అన్ని వర్గాల వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యమని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ స్థిరంగా ఉందని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేశామని బట్టికి తెలిపారు అధికారులు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నిరంతరం కరెంటు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలపైన ప్రజాభవన్లో ఇంధన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు బట్టి. ఎండ తీవ్రత పెరగటంతో పాటు ఇల్లు, కార్యాలయాల్లో ఏసీలు, కూలర్ల వాడకం విపరీతంగా పెరిగిందని డిప్యూటీ సీఎంకు వివరించారు అధికారులు. దీనికి వ్యవసాయ అవసరాలు కూడా తోడు కావడంతో గ్రిడ్ పైన ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యుత్ మార్కెట్పై ఒత్తిడి ఉన్నా రాష్ట్ర అవసరాలకు ఏమాత్రం లోటు రాకుండా పవర్ ఎక్స్చేంజ్ ద్వారా అదనపు విద్యుత్ కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు బట్టి విక్రమార్క. హాస్పిటళ్లకు, తాగునీటి పథకాలకు, అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, జల విద్యుత్ ఉత్పత్తిని సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో అన్ని విద్యుత్ సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వివరించారు. రాష్ట్రమంతటా విద్యుత్ అవసరాలు, సరఫరాను నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు బట్టి విక్రమార్క. అన్ని వర్గాల వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యమని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ స్థిరంగా ఉందని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేశామని బట్టికి తెలిపారు అధికారులు.